ప్రియ గురుబంధువులారా, నమస్సుమాంజలి. భరద్వాజ గురు అమృతవాణి వనరుహలోచెను శ్రిత కళ్యాణి శ్రీ విరించి సతి శుభ సంకల్పం సకల జనావళి హితకరవచనం. భరద్వాజ గురు అమృతవాణి. ఆనందమానందకర ప్రసన్నం ఆనందమానందకర ప్రసన్నం కురుదేవ ముఖ్యం స్మరయేవ నిత్యం. ఏ మానవానాం శ్రేయోప్రదంతం భరద్వాజదేవం శిరసా నమామి. శ్రీ సాయినాథం మనసా స్మరామి. శ్రీ గురు కరుణా హితకర చరణా సేవ్యమానార్యదేవా సత్సంగత్వాత్ సహితవచనో జ్ఞానమావృత్య చేతో వీణాపాణి మృదుతరవచో జ్ఞానవాణీ సవర్ణే. సాయినాథ పరమపురుష దేహి మే నిత్యశాంతిం. భరద్వాజ మహాపురుష దేహి మే నిత్యశాంతిం. మన జీవితాల్లో కొన్ని క్షణాలు ఎప్పుడూ అమృతాక్షరాలలో రాసుకొని గుర్తుంచుకోదగినవై ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విధంగా భరద్వాజ మాస్టర్ గారి గురించి సంస్మరించుకునే అటువంటి మహదవకాశం సరిగ్గా అలాంటిదే. ఆ విధంగా వారి పాదాలకు నమస్కరించుకొని ఆయన హృదయవాసి అయినటువంటి సద్గురుదేవుణ్ణి మనసా మరొక్కసారి తలుచుకొని మాస్టర్ గురించి ఏదైనా చెప్పుకోవటం, అది ఏదైనా అవ్వచ్చు, అదంతా కూడా అమృతోపమానమే. ఆ విధంగా మాస్టర్ గారిని తలుచుకుందాం. విశేషం ఏంటంటే, కొందరు మనుషులు ఈ భూమి మీదకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఒక పని కోసం వస్తారు. వాళ్ళ ఆ పనిని పూర్తి చేసి మళ్ళీ వాళ్ళ ఇంకొక పనికై వెళతారేమో. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు మనకు పరిచయం కావడం అంతుబట్టని భగవంతుడి కృపా విశేషం. నిజంగా అయితే మనకి ఏ అర్హత లేదు. ఎవరైనా మనని, నీ జీవితంలో ఏమైనా విశేషం ఉందా, నువ్వు మనిషివై పుట్టి సాధించింది ఏమిటి అని ఎవరైనా ఏదైనా అడిగితే సవినయంగా మనం ఒక్క మాట మనవి చేసుకుంటాం. అయ్యా, నాకు భరద్వాజ మాస్టర్ గారు తెలుసు, సన్నిహితంగా తెలుసు. ఆయనతో సుమారు ఒక 20 సంవత్సరాలు సన్నిహితంగా ఉండగలిగే భాగ్యము, ధన్యత ఈ జీవితానికి భగవంతుడిచ్చినటువంటి వరం అని సవినయంగా చెప్పుకుంటాం. ఆ వరం ప్రారంభమైంది చాలా విచిత్రంగా. ఒక రోజు సంధ్యా సమయంలో రూమ్ నంబర్ 5 అని విద్యానగర్ కాలేజీలో సమావేశం జరుగుతోంది. అప్పుడే మేము కొంతకాలం ముందే ఆ కాలేజీలో చేరడం జరిగింది. అంతా కొత్త కొత్తగా ఉంది. అదిగో ఆయన పేరు భరద్వాజ గారట. ఐఏఎస్ చదివి పిల్లలు బాగుపడాలి అని కాలేజీలో లెక్చరర్గా వచ్చారట. ఆయనకు భగవంతుడన్నా, భక్తి అన్నా, షిరిడీ సాయిబాబా అన్నా ఇష్టమట అని జనం అనుకోవడం మనం విన్నాం. ఆయన చూస్తే ఎక్కడో ఒక ఆత్మీయత కలుగుతుంది.
ఎవరైనా ఆయన దగ్గరికి సన్నిహితంగా వెళ్ళవచ్చు. ఆ కళ్ళలో ఒక ప్రేమ ఉంటుంది. ఆ పెదాల చివర్లో ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. ముఖం దేహమంతా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మాస్టర్ గారు ఎలా ఉంటారంటే, రామాయణంలో మొట్టమొదట ప్రథమ అధ్యాయం ఒకటి ఉంది. రామాయణం ఎట్లా ప్రారంభం ఉందంటే, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. వాల్మీకి మహర్షి మొట్టమొదట మానవ జాతికి ఒక ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ ఏమిటంటే, మొదటి కాండలో, బాలకాండలో మొదటి సర్గలో 108 శ్లోకాలు సుమారుగా. అందులో ఏం చెప్పాడు, నేను ఇందులో ఏం చెప్పబోతానో ఇండెక్స్ లాగా చెప్పేశారు. అందులో ఏముందంటే, రాముడు ఎలా ఉండేవాడో చెబుతాడు. సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనభక్షో విశాలాక్షో లక్ష్మీవాన్ శుభదర్శన అని. అట్లా ఒక 16 లక్షణాలు చెబుతారు. ఆ లక్షణాలు ఒక మనిషిలో చూడదలుచుకుంటే అది భరద్వాజ మాస్టర్ గారు అవుతుంది. ఆయన ప్రతి కదలిక అట్లాగే ఉంటుందన్నమాట. సమవిభక్తాంగ. ఆయన దేహం అంతా ఎంత ఉండాలో అంత, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చాలా ఇదిగా ఉండడం. పొడవైన చేతులు, దృఢమైనటువంటి దేహం, ఆ ప్రేమ చిప్పిల్లే కళ్ళు. ఎక్కడైనా అలా చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా విసుగు పుట్టదు. మామూలు మనుషులు ఎవరితోనైనా కొంతసేపు తర్వాత వద్దులే అనిపిస్తుంది. అటువంటి మాస్టర్ గారు ధారాళంగా చెబుతున్నారు. చెబుతూ, మీకు ఎవరికైనా నేను చెప్పే ఈ విషయాలలో దేని మీదైనా అనుమానం ఉంటే మనం మాట్లాడుకోవచ్చు, నాతో చర్చించవచ్చు అన్నారు. అప్పుడు వెంటనే ఒక చిన్న పేపర్ మీద, నాకు చాలా అనుమానాలు జీవితం గురించి, భగవంతుడి గురించి, వీటన్నిటి విషయాల్లో ఉన్నాయి. కానీ చాలామంది అవి అడిగితే వాళ్ళు బాధపడటమో తిరిగి అవమానం చేయటమో చేస్తారు. మీరు అడగమని అనుమతిస్తే ఇప్పుడు అడుగుతాను అని రాసి పంపించాను. అప్పుడు ఆయనకి ముందుకు పంపించాం. ఆయన చూశారు. చూసి, ఎవరు? నేను లేచాను. ఓ నువ్వా, మనం గదికెళ్ళి మాట్లాడుకుంటాంలే, కూర్చో అన్నారు. మనం ఏమనుకున్నాం తెలుసా? ఓహో, ఇక్కడ నలుగురిలో ఎట్లంటే అట్ట అడిగితే ఆ ప్రశ్నలు వీటికి సమాధానం తెలుసో తెలియకో, అందుకని ఆయన అది తప్పించుకోవటానికి ఇంటికి రమ్మంటున్నారు అంటే, అంతకుముందు నా అనుభవం అది. చేతనైతే ఏం చేస్తారు, అవమానిస్తారు, లేకపోతే ఇరుకుని పెట్టడానికి ట్రై చేస్తారు. అది కుదరకపోతే కఠినంగా మాట్లాడతారు. అందుకని నేను మాట్లాడటం మానేసి మౌనంగా ఉండేవాడిని. ఇక్కడ ఈయన తగిలారు కదా, ఈయన చెప్పగలుగుతారు అన్నారు కదా అని. సరే, ఇంటికి పిలిచారు కదా, పోదాంలే అనుకున్నాను. అయిపోయిన తర్వాత మాస్టర్ గారు ఏం చేసినా శ్రద్ధగా, శుద్ధంగా, కరెక్ట్గా చేస్తారు, ఏ పని అయినా. అయిపోగానే ఏమైపోతామా అన్నారు, బాగా పరిచయం ఉన్నట్టు. అదే మొదటిసారి చూడడం. ఆయన ఎప్పుడు ఏమున్నా లేకపోయినా చేతిలో ఒక పుస్తకం పెట్టుకొని మాత్రం ఉంటారు. బయలుదేరారు. ఆయనతో కూడా పోతుంటే కొంత దూరం నడవగానే అడిగారు, పేరు, ఎక్కడి నుంచి వస్తావు, ఎక్కడ ఏ క్లాసులో చేరావు, ఏంది వివరాలన్నీ సవివరంగా అడిగారు. అడిగిన తర్వాత ఈలోగా ఆయన గది, ఇప్పుడు మనం తపోవనం అంటున్నాం విద్యానగర్లో, ఆ మధ్యలో ఏమి ఇల్లు లేవు, అట్లా నడిచి వచ్చేసేవాళ్ళు. వచ్చాము, తలుపు తీశారు, కూర్చున్నాం. వెంటనే ఆయన శుద్ధంగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు. చెప్పబోయ్, ఏమిటో నీ అనుమానాలు. నేను నా గురించి చెప్పాను. సార్, నేను ఏదో ఈ పలాందా చదువుకున్నాను, నాకు చాలా విషయాల్లో చాలా అనుమానాలు, అవి అడిగితే వాళ్ళకి తెలియదని తెలిసినా తెలియదని చెప్పరు. రెండవది, చేతనైతే అవమానించడానికి ట్రై చేస్తారు, లేకపోతే బాధపడతారు. అందుకని ఈ తెలియని వాళ్ళతో ఎందుకు వాళ్ళని అడగడం అని నేను మౌనంగా ఉంటున్నాను. మీకు తెలిస్తే చెప్పండి అని. అయితే ఇంత ఏమిటి విషయం అని ఒక్కొక్కటి తీసుకున్నారు. మెల్లగా నాకు మొట్టమొదటిసారి జీవితంలో, ప్రపంచంలో అన్ని విషయాలకు సమాధానాలు తెలిసిన వారు, మనకంటే ముందే అవి అన్వేషించిన వారు ఒకరున్నారని అప్పుడు తెలిసింది. అప్పుడు మనసుకు ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా తెలియదు
అనేలాగా అడిగి అది వాదిచ్చి అది నిర్ణయించుకోవాలి అని ఒక లోపల ఒక అహంకారం ఉంటుంది కదా. పసిపిల్లవాడిని నేను. అందుకని ప్రయత్నించడం ఆరంభించాను. అంటే ఎక్కడ అంతవరకు వాటికి సమాధానాలు ఉంటాయనే తెలియవు. అవన్నీ ఎలా ఉంటాయంటే మనం వివేకానంద స్వామి వాళ్ళు వీళ్ళు పెద్దలందరూ దగ్గర వింటాం కదట, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎక్కడున్నాడు చూపించు, లేకపోతే ఒకవేళ దేవుడు ఉంటే ఇంత అన్యాయం ఎందుకుంది, ఈ అన్యాయమైన ప్రపంచంలో దేవుడు అనేవాడు ఒకడుంటే చూస్తూ ఊరుకుంటే ఆయనే దేవుడు, అందరూ బిడ్డలే అయితే ఆ బిడ్డల్ని అంత అన్యాయంగా ఎక్కువ తక్కువలు ఎందుకు, అవి కాదు ఇవి కాదు. అదిగాక మనకు కాస్త కొంచెం సంస్కృతం రావడం ఇంకొక ఇబ్బంది. మొత్తం మీద ప్రశ్నల మీద ప్రశ్నలు. అక్కడ విచిత్రం ఏంటంటే ఈ ప్రశ్నలకు జవాబు ఉందని ఆ రోజు తెలిసింది నాకు. ఒక 8, 8:30 అయ్యేప్పటికీ, మేము వెళ్ళింది సుమారు 6, 7 గంటల మధ్యలో ఉంటుంది. 8, 8:30 అయ్యేప్పటికి ఎవరో చపాతీ టిఫిన్ తెచ్చారు ఆయనకి. అదే మనకు కూడా పెట్టారు, తిన్నాం. మళ్ళీ ప్రశ్నలు సమాధానాలు. మధ్య మధ్యలో ఏడన్నా ప్రశ్న తప్పు చేస్తే, ఓయ్ ఇలాగన్నా అడిగావంటే నువ్వు మళ్ళీ చిక్కుపోతావు, అట కాదు ఇలా అడగాల అని చెప్తున్నారు ఆయన. నాకు భలే సంతోషంగా ఉంది, ఉక్రోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఓహో ఇట్టా కూడా ఉంటుందా అని. ఆయన ఓపికగా చెబుతూనే ఉన్నారు. మా అమ్మ కానీ, మా నాన్న కానీ, నా బంధువులు కానీ ఎవ్వరు ఇంతవరకు అట్లాంటి మనిషిని ఎక్కడా చూడలే. ప్రశ్న రాత్రి మధ్యలో ఒకసారి 2 సార్లు బయట వెళ్ళి మళ్ళీ లోపల వచ్చాం, మళ్ళీ జరుగుతూనే ఉంది. ఆ భావమే కొనసాగుతోంది. ఆశ్చర్యంగాను, సంతోషంగాను, ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఉందన్నమాట. ఆ విద్యానగర్లో ఆ కొండగాలి, చల్లటి గాలి, సముద్రపు గాలి వస్తాయి. అరే ఇట్లా అవుతోంది. అప్పుడు అన్నారు, భాస్కర్ ఇప్పుడు 4:30 అయింది, లేద్దామా, మళ్ళీ కావాలంటే తర్వాత మాట్లాడదాం అన్నారు. అని ఏదో 1, 2 పుస్తకాలు ఇచ్చి ఒకసారి తిరిగాయి అన్నారు. సరే ఇంకా వదిలేదు లేదుగా. ఆ విధంగా ఒక 11 మాసాల పాటు ప్రతిరోజు ఖాళీ ఉన్నప్పుడల్లా పోయి అందరు కూర్చోటం, విసుగు విరామం లేకుండా వాటిని సరిదిద్దుతూ చెప్తూ ఉండేవారు. 11 మాసాలు అయ్యాక అది జీవితంలో అమృతోపమానమైన కాలం. అప్పుడు ఏమైందంటే జీవితానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి కూడా ఒక అన్వయమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంది. అంటే జీవితం కూడా ఫలానా దానికని ఒక ఎయిమ్ ఉంది. అవి మనకు తెలియకపోవటం అంతేగాని తెలుసుకుంటే ఉన్నాయి అనేది తెలిసింది. ఆ విధంగా ఆ 11 నెలలయ్యేప్పటికీ సంపూర్ణ సిద్ధాంతపరంగా, సాధనపరంగా, అన్వయపరంగా జీవితానికి సంబంధించిన విషయాలన్నీ అర్థమై తప్పనిసరిగా మహాత్ములను ఆశ్రయిస్తేనే, శరణాగతి చేస్తేనే జీవితానికి మనకు కావలసినటువంటిది లభిస్తుంది అని రూఢిగా అర్థమైన తర్వాత మొట్టమొదటిసారి మాస్టర్ గారి పాదాలకు నమస్కారం పెడితే ఆయన విభూతిచ్చారు. అంతవరకు కూడా కలిసిన ప్రతిసారి నమస్కారం సార్ అనేవాళ్ళం, కానీ పాదాల మీద పట్టడం అలాంటివి చేసింది ఆ 11 నెలల తర్వాతే. ఇక ఈ శిరస్సు ఎన్ని జన్మలెత్తినా ఆయన పాదాల మీదే ఉంటుంది. చిన్మయమైన ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. అంత నిశ్చయించుకొని అప్పుడు దండం పెట్టాం, అయింది. ఆ విధంగా ప్రారంభమైంది మన జీవయాత్ర. సరే ఇప్పుడు అడగవచ్చు, ఇంతకీ నువ్వేం సాధించావయ్యా, ఏదో నెల్లూరులో నీ పాటికి నువ్వు బతుకుతున్నావు అంతేనా అని. కాదు, ఈ భారతదేశంలో జీవితానికి ఒక సిద్ధాంతం, జీవన సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంత భాగంలో అనుమానం లేదు. తర్వాత దానికి సంబంధించిన సాధన అవి పూర్తిగా మన చేతిలో ఉండవు. అవి పూర్తవడం గురు కృపతో ఉంటుంది. మరి ఇప్పుడు నీ సంగతి ఏమిటి? నేను బతుకుతున్న ఈ క్షణం అర్థవంతంగా బ్రతకగలుగుతున్నా. భగవంతుడున్నది నిజం, మహాత్ములున్నది నిజం. వారు భగవంతుడిని అర్థవంతంగా తాము అనుభూతి చెంది మానవజాతికి చెప్పింది నిజం. జీవితానికి ఒక పరమాద్భుతమైన అర్థం ఉంది. దానివైపు ఉన్న మహానుభావులు ఉన్నారు. అందులో సాగడమే అన్నిటికంటే ఉత్తమ జీవనం అనేది మన దృష్టి. అందులో ఆ భాగాలు ఎక్కడ అనుమానం ఏమీ లేదు. అది మనం నేర్చుకున్నది సాటి వాళ్ళతో పంచుకోవటమే మనం చేసుకునే సత్సంగం. నువ్వు జీవించు, అవతల వాళ్ళ జీవితానికి ఉపయోగపడు అన్నది ఒక్క మాటలో మన జీవన వేదాంతం, సిద్ధాంతం అంతా కూడా. అది మాస్టర్ గారి ద్వారా మనకు అబ్బింది, లభించింది కూడా. సరే, ఇకపోతే మాస్టర్ గారి గురించి ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన జీవితంలో
వాళ్ళ నాన్నగారు మనకు బాగా తెలుసు, అనంతాచారి గారి. ఆయన స్మృతిని తలుచుకుని నమస్కరిద్దాం. ఆయన ఒక ప్రత్యేకమైన గొప్ప మనిషి. ఆయన వేదము, ఇంగ్లీషు బాగా తెలిసిన వ్యక్తి, అరుదైన వ్యక్తి ఆయన. నలుగురు కుమారుడు. ఒక ఆడబిడ్డ పుట్టిన తర్వాత మాస్టర్ గారి అమ్మగారు గతించారు. ఆ చివరి బిడ్డ భార్గవి అనుకుంటా ఆ బిడ్డ పేరు. ఆ బిడ్డ కొంతకాలం ఉండి తను వెళ్ళిపోయింది. అప్పుడు మాస్టర్ గారి నాన్నగారు పిల్లలు నలుగురిని తానే తల్లి తండ్రి అయి పెంచారు. మామూలు స్కూళ్ళకు పంపకుండా తానే వాళ్ళకు చదువు చెప్పి తర్వాత వాళ్ళని బెనారస్ హిందూ యూనివర్సిటీ ద్వారా మెట్రికులేషన్ చేసిన తర్వాత కాలేజెస్కి పంపారు. ఆ విధంగా నేను నా బిడ్డలకు జీవనాన్ని ఏ పరిస్థితుల్లో అయినా బ్రతకగలిగే శక్తిని ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి, విద్యనిచ్చి నేను ప్రపంచంలోకి విడిచాను అని అనేవారు ఆయన. అది నిజంగా చాలా గొప్ప విషయం. అనంతాచారి గారు నిజంగా ఒక ఎప్పుడూ గుర్తుంచుకోదైన గొప్ప మనిషి. ఆయన అనేకమైన గ్రంథాలు రాశారు. వేదం మీద ఆయనకి ఎంతో పట్టు ఉంది. ఇంగ్లీష్లో ఆయన అద్భుతమైన వ్యక్తి. సరే, ఏది ఏవైనా జీవన వేదాంతం గురించి తెలిసిన మనుషులలో ఆయన ఒకరు. ముఖ్యంగా మాస్టర్ గారి పెంపకంలో ఆయన పాత్ర చాలా గొప్పది. సరే, ఆ తర్వాత మొదట ఆయన ఏమయ్యారు, మాతో ఒక మాట చెప్పేవారు ఆయన, మాస్టర్ గారి నాన్నగారు. ఓయ్, ఊరికే పెళ్లి చేసుకోవడం, పిల్లలకి అంటం కాదు, నీవు ప్రయత్నించి కృషి చేస్తే నీ భావాన్ని బట్టి బిడ్డల్ని కనొచ్చు అనే ఒక సూత్రం చెప్పేవారు ఆయన. అందుకు తమ జీవితాన్నే చెప్పేవారు. నేను నా మొదట్లో నాకు కృష్ణుడంటే ఇష్టము, కాబట్టి కృష్ణపరమైనటువంటి ప్రయత్నము, సాధన, అభ్యాసం చేసేప్పుడు నాకు మొదటి బిడ్డ పుట్టాడు. వాడికి కృష్ణమాచారి అని పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు కృష్ణమాచారి గారు ఎలా ఉన్నారో మీకు తెలుసు కదా. మా అబ్బాయి పెద్దవాడు. కృష్ణమాచారి గారు మంద్రజాలం, పురుషమేధం అని 2 అద్భుతమైన పుస్తకాలు రాశారు. వాటిలో కృష్ణుడికి సంబంధించిన ఆయన భావాలు పరమాద్భుతం. అంతేగాక వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వారు. సరే, ఆ తర్వాత ఏమైంది, ఆయన బాగా వ్యాసుడు ఆయనకు సంబంధించిన విషయాల మీద బాగా శక్తివంతంగా దృష్టి సారించినప్పుడు పుట్టినవారు వేదవ్యాస్ గారు. ఆయన గురించి ప్రపంచానికి చాలా వరకు తెలుసు. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, చాలా గ్రంథాలు రచించారు. మాస్టర్ గారు షిరిడి వెళ్ళడానికి కూడా ఆయన కారణమయ్యారు. సరే, మూడవ వ్యక్తి వేరు బోధాయన గారు. బోధాయన గారు రాజమండ్రిలో డాక్టర్. ఆయన మామూలుగా తన జీవితాన్ని అలా సాగించినవారు. తర్వాత భరద్వాజ మాస్టర్ గారు. భరద్వాజ మాస్టర్ గారు ఆయన ఒక సత్యాన్వేషకుడు. పుట్టుకతోనే సత్యాన్ని నిగ్గు తెలుసుకొని జీవించటం, ఏం చేస్తాడో తెలుసుకొని చేయటం, తెలిసిందే చేయటం, తెలుసుకుంటూ చేయటం, ఆలోచనాపరుడు. అట్లా ఈ నలుగురు అన్నదమ్ములను ఆ తండ్రి చాలా శ్రద్ధగా పెంచారన్నమాట. మరి ఇబ్బందులు, కష్టాలు అవి ఉండవా? తల్లి లేదు, ఇంట్లో పరిస్థితులు అలా ఎన్నో ఏవైనా సరే జీవించటంలో ఒక అద్భుతమైన కళ వాళ్ళకి అబ్బింది. అయితే ఆ రోజులలో కూడా ఇబ్బందులు ఉండవా అంటే, ఆయనేమో గాంధీ గారి దగ్గర అనంతాచారి గారు గవర్నమెంట్ ఉద్యోగం చేయనని ప్రమాణం చేసి, అందువల్ల ఆయుర్వేద రసాయన కుటి అని ఒకటి ఏర్పాటు చేసి, దాని ద్వారా ఓజని అనే మందును వీటిని తయారు చేసి అట్లా జీవయాత్ర సాగించేవారు. అట్లా ఆయన ఒకసారి ఒక కందుకూరు వెళ్ళారట. అక్కడ ఎవరో ఒక పూటకొళ్ళ ఆమె కంది పచ్చడి, మంచి నెయ్యి పెట్టిందట. కంది పచ్చడి, కారపు పులుసో ఏదో. అందరూ దాంట్లో బాగా నెయ్యి వేస్తే భలే అందంగా, భలే రుచిగా ఉందట. వెంటనే ఆమె చెప్పాట, అమ్మా రేపు ఆదివారం మరింత చేసి పెట్టు, నువ్వు ఎంతనా తీసుకుందువు కానీ అని ఊరికి పోయి తిరిగి బిడ్డలను తీసుకొచ్చి తనకు రుచిగా ఉన్న ఆహారాన్ని ఇప్పించాడు ఆ తండ్రి. అట్లా వాళ్ళ జీవనం గడిచింది. ఏది ఏమైనా సరే ఒక జీవితంలో బాగా లోతుగా అభ్యాసం చేసిన తెలివి అయినటువంటి రీతి వాళ్ళ జీవితం. మాస్టర్ గారి గురించి వాళ్ళ నాన్నగారు చెప్పేవారు. మాస్టర్ గారు పుట్టినప్పుడు వేకువజామునట. వెంటనే అమ్మ నొప్పులు పడుతుండి కొంచెంసేపటికి, అనంత నీకు కొడుకు పుట్టాడు అన్నదట ఆ తెలిసిన పెద్ద ఆమె.
వెంటనే ఆయన ఇలా ఆలోచిస్తుండగా ఆ భరద్వాజ పక్షి బయట కూర్చుందట. భరద్వాజుడి ఆశ్రమంలోనే రాముడు ఉన్నాడు. ఆ పక్షి కూత విని భరద్వాజ మహర్షిని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకు భరద్వాజ అని పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా భరద్వాజ మాస్టర్ గారి పేరు రూఢి అయింది. నిజంగా భరద్వాజుడి శాసనం వల్లనే రాముడు చిత్రకూటం గతే రామే భరద్వాజస్య శాసనాత్ రామాయణం. అట్లా ఋషి భరద్వాజుడి పేరు మాస్టర్ గారికి వాళ్ళ నాన్నగారు పెట్టుకోగలిగారు. దానికి అర్థం ఏమిటి అంటే భా అంటే జ్ఞానం, భాస్ అంటాం కదా జ్ఞానం, రా అంటే ఆనందం. జ్ఞానానందాలను సమస్త జీవులకు పంచేవారెవరు అంటే భరద్వాజ గారు అని మనం అనుకోవచ్చు. ఆయన అలాగే జీవించారు. సరే, ఆ తరువాతి కాలంలో చిన్నప్పటి నుంచి ఆయన ప్రతి దగ్గర చాలా ఆలోచనాపరుడుగా జాగ్రత్తగా ఉండేవారు. మాస్టర్ గారి గురించిన అనేక వివరాలను, బాల్యంలో విషయాలను మనతో పంచుకున్న తల్లి లక్ష్మి గారు, మాస్టర్ గారి పిన్నమ్మ గారు. ఆమె ఎంతో ప్రేమగా మమ్మల్ని అందరినీ కూడా మనవళ్ళలాగా చూసేవారు. ఆమె ఎన్నోసార్లు విద్యానగర్ వచ్చేవారు. సరే, మాస్టర్ గారి జీవితంలో మొదటి భాగం చదువు దాకా ఆయన ఎంఏ ఇంగ్లీష్ చదివింది వాల్టేర్ యూనివర్సిటీలో. అప్పుడు కూడా ఆయన బాగా ప్రజ్ఞాశీలిగానే ఉండేవారు. ఆయన కాలేజీలో వెళితే హాస్టల్లో సీట్ లేదు అన్నారట వాళ్ళ ప్రిన్సిపల్ గారు. ఏం పర్వాలేదండి, మీరు సీట్ ఇచ్చేంత వరకు మీ వాకిట్లోనే అక్కడే ఉంటాను, వచ్చినప్పుడు ఇవ్వండి అప్పుడు పోతాను, నేను ఇక్కడే సర్దుకోగలను అన్నారట. ఇంకేం చేస్తారు, సీట్ ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజుల్లో కూడా ఆయన చాలా చాలా ఇదిగా ఉండేవారు. సరే, అయిపోయిన తర్వాత ఉద్యోగాలు. మాస్టర్ గారు అనేక చోట్ల ఉద్యోగం చేశారు. హైదరాబాద్లో వివేకవర్ధిని కాలేజీలో నైట్ కాలేజీలో పనిచేశారు. తర్వాత బాపట్లలో పనిచేశారు. ఆ సమయంలోనే జిల్లెళ్ళమూడి పరిచయం. ఆ తర్వాత ఒంగోలులో శర్మ కాలేజీలో పనిచేశారు. ఆ తర్వాత ఈ ఐఏఎస్ ఈ విషయాలు, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంటే మా కాలేజీలో పనిచేస్తూ అట్లా చేయడానికి కుదరదు, ఏదో ఒకటే నేర్చుకోవనేటప్పటికి అది వదిలేసి తర్వాత విద్యానగర్ కాలేజీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో చేరి ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్గా చివరిలో అంతవరకు ఉన్నారు. ఆ తర్వాత పరిస్థితుల వల్ల అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళడం. తర్వాత ఒక్కొక్క దగ్గర ఒక 12 సంవత్సరాలు నిర్ణయించుకుంటే విద్యానగర్లో 12 ఏళ్ళు, తర్వాత 12 ఏళ్ళు ఒంగోలులో, అంతకుముందు 12 ఏళ్ళు ఈ వివిధ ఉద్యోగాలలో. ఈ విధంగా చూసుకుంటే చివరికి 50 సంవత్సరాలు ఆ విధంగా పూర్తయ్యాయి. కేవలం 50 ఏళ్ళు మాత్రమే జీవించారు. ఆయన ఒక గొప్ప సత్యాన్వేషకుడు, నిజాన్ని నిగ్గు తెలుసుకుని బ్రతికే మనిషి. చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ నాన్నగారు నీకు ఉపనయనం చేస్తాను అంటే, ఉపనయనం ఎందుకు, భగవద్గీత చదువుకో. భగవద్గీత ఎందుకు చదువుకోవాలి, అరే నీకు ఎప్పుడు చదువుకోవాలనిపిస్తే అప్పుడు అడగరా చెప్తా అన్నారు ఆయన. అంతేకాక ఎప్పుడు అవకాశం వచ్చినా ఆ బిడ్డకు తగిన రీతిలో చెప్పడం ఆ తండ్రి లక్షణం. ఒకసారి ఏం చేశారంటే, మాస్టర్ గారి తండ్రి గారు భోంచేస్తున్నారు. ఎదురుగా ఆకు వేసుకొని ఉప్పు అది వడ్డించి వరుసగా ఆహార పదార్థాలన్నీ పెట్టిన తర్వాత ఆయన ఇట్లా తీసుకొని అన్నం అంతా బాగా అన్ని పదార్థాలను కలిపి మరింత నెయ్యి వేసి ఇలా పట్టుకొని ఒక పక్కన విడిచారు. మామూలుగా అన్నం తింటే అన్నం తినడానికి కదా, ఆ పక్కన వదలడం ఎందుకు అని మాస్టర్ గారు ఏమడిగారు, అది ఎందుకు అన్నారు. వీడు ఎప్పుడు అడుగుతాడా జవాబు చెప్తావా అని వాళ్ళ నాన్న చూస్తున్నాడు. ఆయన అది అవకాశంగా తీసుకొని చెప్పారు. అందులో ఏమున్నాయి, ఏముంది, బియ్యము మెతుకులు, తర్వాత నెయ్యి, తర్వాత కూరగాయలు. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చారా, ఎక్కడో భూమి మీద రైతులు పండిస్తే, ప్రకృతి సహకరిస్తే, ఎంతోమంది కృషి ఫలంగా మన ఈ ఆకులోకి ఆహారం వచ్చింది. అంటే నీ దగ్గర డబ్బులుంటేనో మాత్రమే రాదు, ఎంతోమంది కృషి ఫలమే నీ జీవితం. కాబట్టి నువ్వు జీవించాలంటే ఎంతోమందికి రుణపడతావు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ పెడుతున్నాను. ఏమిటి, మనుషులు, పరిస్థితులు, తర్వాత ప్రాణులతో పాటు
పంచభూతాలు ఇవన్నీ కూడా నీ జీవితాన్ని సమకూరుస్తున్నాయి అని చెప్పి అర్థమైంది. చాలా బాగుంది అనుకున్నారు. అప్పుడు వాళ్ళ కూడా ఉండే స్నేహితులు వీళ్ళు భగవద్గీత చదువుకోవడం చూసి నేను కూడా భగవద్గీత చదువుకుంటాను, ఉపనయనం చేసుకుంటాను అన్నప్పుడు కృష్ణమాచారి గారి వాళ్ళ అబ్బాయి భాస్కరాచార్య అని ఒక బిడ్డ మాస్టర్ గారికి దగ్గరగా ఉండేవాడు ఎప్పుడు బాబయ్య అని. ఆ పిల్లవాడు సరిగ్గా మాస్టర్ గారు ఉపనయనం చేసుకుంటానని మంత్రోపదేశం చేసే బ్రహ్మోపదేశం చేసే వేళకు ఆ పిల్లవాడు మరణించాడు. అతని మరణం మాస్టర్ గారికి ఒక ఉద్బోధనకరమైన అంశమై ఆయన ఏం చేశారంటే అసలు మరణం ఏమిటి, నిన్నదాకా ఉన్న ఆ పిల్లవాడు అలా ఎక్కడికి వెళ్ళాడు, ఏమైంది అని ఒక అన్వేషణ ప్రారంభించారు. ఆ ఆర్తి ఆ తపనతో ఆయన చాలా శ్రద్ధగా చూస్తూ ఉండేవారు. ఆ తర్వాతి విషయం ఏంటంటే ఒకరోజు నాకు తోడుగా రమ్మని షిరిడి తీసుకెళ్ళాడు వ్యాస్ గారు. 1963 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ తేదీన అక్కడ సమాధి పైన ఉన్న విగ్రహాన్ని చూసి అబ్బా ఎంత జీవంతో ఉన్నది అని దగ్గర పోయి చూద్దామని వెళ్ళి సాయిబాబా కృపకు కరుణకు ఆయన దివ్యత్వానికి బానిసనయ్యాను, నా జీవితాన్ని ఆత్మార్పణ చేసుకున్నాను అని మాస్టర్ గారు చెప్పారు. ఆనాటి తన అనుభవాన్ని గురించి చాలా వివరంగా చెప్పారు. మనందరికీ అక్కడ సమాధి పైన ఒక చిన్మయమైన విగ్రహం కనిపిస్తే మాస్టర్ గారికి సాక్షాత్తు సాయిబాబా కనిపించాడు, సాయిబాబా అనుగ్రహించారు. బాబా అనుగ్రహం మాస్టర్ గారికి లభించే నాటికి సాయిబాబా దేహం విడిచి 40 సంవత్సరాలైంది. మాస్టర్ గారికి అప్పుడు 25 ఏళ్ళు అంతే. అంతవరకు ఉన్న భరద్వాజ వేరు, అక్కడి నుంచి భరద్వాజ గారు వేరు. అంతవరకు ఆయన జీవితంలో ఒక అన్వేషణ కొనసాగింది. అక్కడి నుంచి ఒక గురుభక్తుడైన వారు, అన్వేషణాగ్ని పరితప్తుడైనటువంటి భరద్వాజ గారు ఉద్భవించారు. అప్పటి నుంచి ఆయన స్వాధ్యాయ ప్రవచనాభ్యోన్న ప్రమరితవ్యం, తెలుసుకోవటం, తెలుసుకున్నది పంచుకోవటం చేశారు. అక్కడి నుంచి నిజంగా మాస్టర్ గారిలో పునర్జన్మ అనేది ఏదైనా ఉంటే అది షిరిడీలో సమాధి మందిరంలో బాబా ఎదుట ఆయనకు లభించినదే పునర్జన్మ. ఆ తర్వాత బాబా గురించి సాధ్యమైనంత వివరాలన్నీ సేకరించి సత్సంగము, సాధుసేవ, మహాత్ముల గురించి చెప్పుకోవడం, ఈ విధంగా ఒక గొప్ప ఉత్తమమైన రీతిలో తాను జీవించడం కాక తన చుట్టూ ఉండే సమాజానికి అటువంటి మహానుభావుల గురించి వివరించటం వల్లనే ఈరోజు మనం ఈ సత్సంగం చేసుకోగలుగుతున్నాం. అంతేకాదు జీవితాన్ని ఎలా తీసుకుని ఎలా జీవించాలనే దగ్గర యువతీ యువకులైన వాళ్ళకి నిజంగా అయితే విద్యానగర్ లాంటి అడవిలో ఉండే కాలేజీలకు అటువంటి మహానుభావుడు వచ్చి ఆ విధంగా అటువంటి కృషి సేవ చేయటం అరుదైన విషయం. అదే లభించకపోతే మన జీవితాల్లో ఏ అర్థము లేదు. ఆ అర్థము పరమార్థాన్ని ఇచ్చిన పరమాత్మ రూపి అయిన మాస్టర్ గారిని ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీరేది కాదు. అంతేకాదు ఆయన గొప్ప గ్రంథ రచన చేశారు. అది కూడా తనంత తానుగా తన కోసమే ఆయన చేశారు. తులసీదాస్ లాగా మాస్టర్ గారు పుస్తకాలు ఎందుకు రాశారంటే ముందు ఆయన కోసం ఆయన రాశారు. ఆయన కోసం రాసిన వాటిని సాయిబాబా సమాధి దగ్గర వదిలేసి రాబోతుంటే శివనేశ్వర స్వామి పట్టించుకుని అలా కాదు, అది మానవజాతికి అందాలని ఆయనకు నచ్చజెప్పటంతో మనందరికీ పుస్తకాలు లభించాయి. సాయి లీలామృత లభించింది, గురుచరిత్ర లభించింది, ఇతర పుస్తకాలన్నీ వచ్చాయి. అంటే మాస్టర్ గారు ఏం చేశారు, ఏ పని చేసినా తన గురువు యొక్క ఆదేశాన్నే అనుసరిస్తూ వచ్చి ఎన్నో రచనలు వచ్చాయి. తర్వాత మాస్టర్ గారి దగ్గర చదువుకున్న వారు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళందరితో కూడా ఆ అనుబంధం కొనసాగడం కోసం సాయిబాబా పక్షపత్రిక పెట్టి ఆ తర్వాత అది మాసపత్రికగా మార్చారు. ఏది ఏమైనా సత్సంగం ఆయన ఉద్యమం. ఆయన ఎక్కడుంటే అక్కడ సత్సంగం ఉంటుంది. మనిషి మనిషిగా బతకడానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చిన ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరంటే మాస్టర్ గారు. కాబట్టి ఈనాడుండే యువతి యువకులకు తప్పనిసరిగా తెలియవలసిన పాఠ్యాంశం ఎవరంటే మాస్టర్ జీవితం. ఆయన బ్రతికింది, దేహయాత్రను కొనసాగించింది కేవలం 50 ఏళ్ళైనా ఆయన చేసిన కృషి మాత్రం ఒక 200 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మనము మన బ్రతుకు పట్ల మాస్టర్ గారి పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా
మన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో చిట్ట చివరి మానవుడికి, ముఖ్యంగా యువతీ యువకులకు మాస్టర్ గారి గురించి తెలియడం అత్యవసరం అనేది మన భావం. దాని ద్వారా వాళ్ళ జీవితం ఎంతో సుసంపన్నం కాగలదు. కనుక మాస్టర్ గారి గురించి చెప్పుకోవటం అనేది ఒక రోజు ఒక కొంతసేపట్లో అయ్యేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని జీవితాలైనా ఒకరి నుంచి ఒకరికి, ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగించుకున్నట్టు వెలిగిస్తూ పోవలసినటువంటి వెలుగువంతమైన జీవితం భరద్వాజ మాస్టర్ గారి జీవితం అన్నమాట. ఆ విధంగా మనందరి జీవితాలు వెలిగించుకోవటానికి ఒక అవకాశం లభించింది. అది ఇది అని నేను భావిస్తూ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు. ఇది ఎప్పటికీ కొనసాగుతుంది. సత్సంగం ఈ భూమి మీద కొనసాగినంత వరకు అక్కడ భరద్వాజ మాస్టర్ గారు ఉంటారు. అది ఎలా ఉంటుందంటే, గోస్వామి తులసీదాస్ గారు కాశీలో ప్రతిరోజు రామాయణం కథ చెప్పుకునేవారట. ఆయన చదివింది, ఆయన రాసిన రామచరితం. అక్కడ చిట్ట చివరిలో ఒక వ్యక్తి ఉండేవారట. అతను ఎవరుంటే హనుమంతుడని తెలిసిందిట. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకమని. ఎక్కడైతే ఎవరైతే మాస్టర్ గారిని, వారి హృదయవాసి అయిన సాయిని స్మరిస్తారో అక్కడ అభ్యుదయకరమైన రీతిలో భక్తి శ్రద్ధలు మన అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాయనే భావనతో ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.